స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ తన రైఫల్ని బయటికి తీసి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాల్చినట్టుగా, ఒకటేమో స్థానిక సంస్థ ఎన్నికల్ని, ఇంకోటి బీసీలని కాల్చేసినాడు. ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అంటే బీసీల సమస్యల పరిష్కారానికి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, ఎందుకంటే తాను ఓడిపోతారని స్పష్టంగా అర్థమైపోయింది వారికి. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరభావం తప్పదు, ఏ రకంగా దీన్ని దాటివేయాలని చెప్పేసి ఆలోచన చేసి నిన్న వారందరూ బృందంగా కూడగట్టుకొని మరి దీన్ని పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వారు అసెంబ్లీ సమావేశాలేమో ఆహా ఓహో మేము చాలా బ్రహ్మాండంగా చేసాము ఈ సర్వేని, చాలా చక్కగా చేసాము సర్వేని అని చెప్పి అక్కడ చెప్పి నిన్ననేమో తప్పులు అని చెప్పి బయటికి రావడం. ఇప్పటికి కూడా మీ సర్వేలో విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాలు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మీరు రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మీరు మీ యొక్క బీసీ డిక్లరేషన్లో తెలియజేసినారు. నిన్న ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా, మీరు రీసర్వే మీ చెప్పిన విధంగా సింప్లిఫైడ్ సైంటిఫిక్ క్వశ్చనర్ తయారు చేసి మీకు ఏదో సమాచారం కావాలో సమాచారం తీసుకోండి. 75 ప్రశ్నలు వచ్చేసరికి మీరు అంటున్నట్టుగా 16 లక్షల జనాభా కాదు, చాలామంది ఎవరు కూడా మీకు సరైన సమాచారం ఇవ్వలేదు, ఎవరు కూడా మీ సర్వేకి సహకరించలేదు. దాదాపు ప్రజానీకం అంతా కూడా 1-2 నెలల సమయం తీసుకున్న కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మీరు పాల్గొదని చెప్పినా ఒకటే రోజుల రికార్డ్ స్థాయిలో చేసి ఆ రిపోర్ట్ల ఆధారంగా 10 సంవత్సరాలు చక్కటి పరిపాలన మరి అందించినటువంటి సంగతి, చక్కటి స్కీమ్లు రూపొందించిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. మీరు వ్యతిరేకించిన ఆ రోజు మరి మీకు నిజమైనటువంటి సమాచారం కులగణన పైన మీకు క్లారిటీ రావాలంటే మీకు అవసరమైన క్వశ్చన్స్, మీరు ప్రతి ఇంటికి పోయి గొర్రుందా బర్రుందా అని చెప్పేసి అంటే ఏంది అసలు క్వశ్చన్స్ ఏంది అవి? మొన్న వచ్చింటే 75 క్వశ్చన్స్ ఫస్ట్ డేనే మేము అందరం అపోజ్ చేసినాం, దీని నుంచి మీకు సమాచారం రాదని చెప్పినాం. కాబట్టి సింప్లిఫైడ్ సైంటిఫిక్ క్వశ్చన్ తయారు చేసి రీసర్వే మొట్టమొదటి చేస్తే మీకు సరైన సమాచారం వస్తుంది, చట్టం ముందు నిలబడుతుంది, మనము న్యాయస్థానాల ముందు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు స్పష్టంగా ఇచ్చిన హామీలు బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లోనే, మొదటి 6 నెలల్లోనే దీనికి చట్టబద్ధత ఇస్తామని చెప్పినారు. ఆ రోజు ఏ రకంగా చెప్పినారు మరి? ఆ రోజు మీరు 6 నెలల్లో చట్టబద్ధత ఇస్తామని చెప్పినారు. మీరు దాంట్లో 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పినారు. మీరు 20,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినారు. మీరు అన్ని అంశాలను అంటే మీరు బీసీ డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా పోకుండా ప్రధానంగా స్పష్టంగా తెలియజేసిన మొదటి 3 అంశాల గురించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు 6 నెలల లోపల అన్నారు, 14 నెలలు కావస్తా ఉన్నది. మీరు ఎందుకు మొదటి నుంచి ప్రయత్నం చేయకుండా కాలయాపన చేసుకుంటూ ముందుకు వచ్చి మోసం చేసుకుంటూ వచ్చినారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే చేయాలని ఉంటే, మీరు మొన్న అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసిన రోజు మీరు మాకు పిలుపునిచ్చి 11 గంటలకు రమ్మని చెప్పి కులగణన అంశం అనేది తీసుకువచ్చి రాగానే సభకు రాగానే చల్లగా కులగణన అంశం అని చెప్పి చర్చిస్తారేమో అనుకుంటే జనగణమన మాట్లాడిపించి తోక ముడుచుకొని పోయి ఇంకా మేము ప్రిపేర్ కాలేదు అన్నీ తయారు చేసుకొని వస్తామంటేనే మీ సీరియస్నెస్, మీ కమిట్మెంట్ బయటపడ్డది. ఆ రోజు మీకు దీనిపైన చిత్తశుద్ధి లేదు, కేవలం దీని రాజకీయ అంశంగానే వాడుకుందామనే ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా అర్థమవుంది. కాబట్టి మీ చేతగానితనం, డొల్లతనం ప్రతి సందర్భంలో బయటపడుతూనే ఉన్నది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, దీన్ని నిజంగానే చేయాలంటే అఖిల పక్షాన్ని ఇప్పుడు కాదు మొదటే పిలిచేట అవసరం ఉండే సందర్భం ఉండే. నిన్న చూశాం అన్ని పక్షాల వారిని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ తీసుకుపోతున్నారు. ఎస్, ఇది ముందు నుంచి వెనకాల చేయాల్సింది ముందు, ముందు చేయాల్సింది వెనక చేసుకుంటూ అయోమయం, గందరగోళం. ఈ ప్రభుత్వం యొక్క తీరు మొదటి నుండి కూడా వారయోమయం ఉంటూ ప్రజల అయోమయం చేస్తూ ఉన్నారు, గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది.
వారు సమానం చెప్పలేక దాడులు, ఎదురు దాడులు, డైవర్షన్ పాలిటిక్స్ దీని పాల్పడుతూ వస్తున్నారు. ఇంత ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి దీన్ని పక్కన పెట్టి మరి వారు ఏ రకంగా చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క తీరు స్పష్టంగా లీకులు ఇచ్చుకుంటూ నడిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క తీరు సాకులు చెప్తూ, కుంటి సాకులు చెప్తూ ముందు పోయే ప్రయత్నం చేస్తాను. ఇది కుంటి సాకే. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టమంటే 40% రిజర్వేషన్స్ వస్తాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు కుంటి సాకు తీసుకొచ్చి ముందు పెట్టినారు. లాస్ట్కి ఫేక్ న్యూస్ చెప్పాలి, ఫేక్ వార్తలు చెప్పాలి, బూటకు మాటలు చెప్పాలి. అంటే ప్రభుత్వం మొత్తం కూడా లీకులు, ఫేకులు, సాకులు, ఇది ప్రభుత్వం ఒక తీరు గడిచిన 14 నుంచి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుని నమ్మే పరిస్థితిలో లేడు. మొన్న జరిగినటువంటి మన రావాల్సినటువంటి వరంగల్కి వస్తా అని చెప్పినటువంటి సమావేశానికి ముఖం చాటేసిందంటే ఇక్కడ వచ్చి ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.